మమ్మీ నా డ్రెస్ ఎలా ఉంది? ఏమైంది మమ్మీ? పాయసం రా. అది ఎలాగో సైలెంట్గానే ఉంటుంది, మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? రే, మనం చేస్తున్న ఈ పాయసం ఘుమఘుమలు గోడలు దాటుతాయి, కానీ మన ప్లాన్ ఇంకొకరి చెవిన పడకూడదు వల్లభా. అలాగే గాని ప్లాన్ ఏంటో చెప్పు. రే, దగ్గరికి రా. రా. కొట్టవు కదా? కొట్టను రా. రా. కొట్టవు కదా మమ్మీ? మమ్మీ నువ్వు జేబులో చేయి పెడితే నా కితకితలు పెట్టినట్టుంది మమ్మీ. నవ్వొస్తుంది. అయ్యో బాబోయ్, ఏంటిది మమ్మీ? నా జేబులో నుంచి తీసావు? అందుకేనా ఈ డ్రెస్ వేసుకోమన్నావు? విషం. అంటే నా బట్టల్లో విషం ఉందా మమ్మీ? రే, గట్టిగా మాట్లాడకరా. మెల్లగా షాక్ అవ్వాలి, మెత్తగా కూలబడాలంటే కష్టం మమ్మీ. నోరు మూసుకొని నేను చెప్పేది వినరా. ఈ పాయిజన్ని ఈ పాయసంలో వేసి కలిపి ఆ బౌల్లోకి తీసుకుంటానన్నమాట. ఆ తర్వాత తింటావా మమ్మీ? రే, తింటే చచ్చూరుకుంటాన్రా. మరి ఎవరికిది? ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో దీన్ని తీసుకెళ్ళి వినాయకుడి పూజలో నైవేద్యంగా పెడతాను. ప్రసాదంగా పెడితే కళ్ళు పోతాయి కదా మమ్మీ? రే, ఈ ప్రసాదం ఎవరికి పెట్టినా వాళ్ళ ప్రాణాలు పోతాయి. కళ్ళు ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా? నిజమే మమ్మీ. అమ్మో, మన పాపిస్ట్ కళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? నెక్స్ట్ ఏంటి? ఇది అందరికీ పంచిపెట్టాలా ఏంటి? అప్పుడు అందరం పోతాం. గణపతి స్వామి దగ్గర ఉంచితే పవిత్రమైన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కళ్ళకద్దుకుని మరీ తింటారు కదా మమ్మీ? నేను చిన్నగా నాటకం ఆడతాన్రా. ముందు గాయత్రి పాపకు తినిపించండి అని అంటాను. పొరపాటున తింటే ఏం జరుగుతుందో తెలుసు, కానీ మనకన్నా ముందు అందులో విషం కలిసింది అని నైనికి తెలియాలి. పెద్ద మరదలకి తెలిస్తే మన గొంతు మీద కాళ్ళు పెట్టి తెక్కుతుంది కదా మమ్మీ. నీకిదేం సరదా? రే, విషం ఉందని తనంటే వెంటనే ఆ గిన్నెను నేనే ఎగరగొట్టేసి, అయ్యో పాప, కొంచెం ఉంటే ప్రాణం పోయేది కదా చిట్టి తల్లి అని దొంగ ఏడుపు ఏడుస్తాను. మమ్మీ, ఇది నీకు బాగా సూట్ అవుతుంది తెలుసా? ఇడియట్, చెప్పేది విను. పాయసంలో ఏం పడి విషమైందోనని నాటకాలాడతాను. ఒకవేళ గాయత్రి పాప తినేస్తే? అప్పుడు రాబోయే ఆపదను కనిపెట్టలేని నయిని కళ్ళెదురుగా తను కన్న తొలిబిడ్డ ఎలియాస్, మన శత్రువు గాయత్రీదేవి సావును చూస్తుంది. ఐ సీ. గాట్ ఇట్ మమ్మీ.
ఆహా, స్వామివారి అలంకరణ బ్రహ్మాండంగా కుదిరిందమ్మా. మీరొక్కరే కష్టపడ్డట్టు చెప్తున్నారే. నేను అలా అన్నానా? అబ్బా మిమ్మల్ని అలా అనకపోతే పిన్నికేమీ తోచదులేండి బాబాయ్. అంతా రెడీ చేశారా? రండి రండి, భోజనానికేగా వచ్చింది. ఏరా వెటకారమా? అరే మేమే పని చేయలేదు అనుకుంటున్నావా? మమ్మీ పాయసం చేసుకుని వచ్చింది తెలుసా? మీరేం చేశారు? రుచి చూసారా? నైవేద్యానికి పెట్టే ప్రసాదాన్ని రుచి చూడకూడదక్కా. ఆ, హ, మా ఆయన గురించి నీకు తెలియదులేమ్మా. మా పెళ్లి జరుగుతున్న రోజు శాంతి ముహూర్తం అంటే ఏంటి, ఎలా చేస్తారో చూపిస్తారా అని పూలమ్మే ఆవిడ్ని అడిగాడు. హే, నీ మొగుడి పరువు నువ్వే తీసేస్తున్నావు కదే. ఈ విషయం నాకు తెలియదక్కా. ఆవిడే చూపించింది మరి. చుక్కలు చూపించింది. అంటే పెద్దలని అంగట్లో ఉన్న పూలదండలతో చితకబడింది. పూలు గుట్టే సూత్తో గుచ్చింది కూడా. అంటే ఆ రోజుల్లో అలా జరిగింది. నవ్వడానికి సిగ్గుండాలి కాస్తైనా. నువ్వు నోరు మూసుకొని ఈ నైవేద్యాన్ని స్వామివారి దగ్గర పెట్టు. తింగడదానా. వదిన, మీరు కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడమే ఆలస్యం. అలాగే విక్రాంత్ బాబు. విశాల్ బాబు గారిని పిలవకుండానే పూజ కానిచ్చేస్తారా ఏంటక్కా? బాబుగారు ఒంట్లో నలతగా ఉందన్నారు. పాపం, ఆ చెయ్యలా అయినప్పటి నుంచి తనేం చేయలేకపోతున్నాడు. అరే పని లేకపోతే బోర్ కొడుతుంది కదా మమ్మీ. మరి మీకెందుకు బోర్ కొట్టదు? ఏ హాస్, పండగ పూట కొట్టించుకోకే. నైని, హారతిచ్చాక ప్రసాదం తీసుకెళ్లి విష్కిస్తే పూజా ఫలితం దక్కినట్టే. అంతేనమ్మా, ముందు పూజ మొదలెట్టండి. స్వామి గణనాథ, విశాల్ బాబు గారికి నయం అవ్వాలంటే గజగండ తీసుకెళ్ళిన ఆ పంచకమణి మా చేతికి రావాలి. అదెలా చేస్తావో ఏమో కానీ నీ అండదండలతో విఘ్నాలన్నిటినీ తొలగించుకుని మళ్ళీ ఈ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా వేడుకుంటున్నాను తండ్రి. మా అక్క కష్టాన్ని తొలగించడానికి ఆ పంచకమణి కావాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మణి మన ఇంటికొచ్చేలా చేయమని అందరి కోరిక ఇదే అన్నట్టుగా దండం పెట్టుకోండి. అలాగే దండమేగా పెట్టేసుకుంటాం. నేను తీసుకొచ్చిన నైవేద్యంలో విష రసాయనాన్ని కలిపినా ఇప్పటి వరకు నైని గుర్తుపట్టలేదెందుకని? దేవుడేం తినడు కదా. ఆయన కాపద రావడానికి ముందు గాయత్రి పాపకు తినిపించమన్నప్పుడు గాని నయని విషాన్ని విషయాల్ని గ్రహిస్తుందో లేదో తెలిసిపోతుంది. చెల్లి, హారతి వెలిగించు. నాయనమ్మ మనసేం బాగాలేదు పాపం. లేదంటే ఓ పాట పాడి స్వామివారికి హారతి ఇచ్చేది. విష్ పరిస్థితిని తలుచుకొని బాధపడుతుందండి.
ఏం కాదులే నైని, ధైర్యంగా ఉండు. అంతా మంచి జరుగుతుంది. వదనకున్న ధైర్యం మన ఇంట్లో ఎవరికుంది? తను కాబట్టి మణికాంత గుడికి వెళ్ళి రాగలిగింది. అలా అనుకుంటే మమ్మీ సర్పదేవికి వెళ్ళొచ్చింది కదరా. ఎలా వెళ్ళింది, ఇంకెలా వచ్చింది? అసలు తిరిగొచ్చింది ఆవిడో కాదోనన్న డౌటు ఇంకా ఉంది నాకు. నువ్వేమనుకున్నా నాకు అనవసరం. నా కొడుకులు నన్ను గుర్తుపట్టారా లేదా అన్నదే ముఖ్యం. ఇప్పుడు గొడవలు ఎందుకక్క? హారతి ఇవ్వండి ముందు. స్వామి వినాయక, తెలుసో తెలియకో మేం తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించి దీవించవయ్యా. నువ్వే లెంపలేసుకున్నావంటే ఎన్నో పాపాలు చేసినా మా ఆయన తిలోత్తమ అత్తయ్య కొరడాతో కొట్టుకోవాలేమో. ఏయ్ అవునే, నేను చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. బావగారు, ఊరికే ఉండండి. అక్క మాటల్ని సీరియస్గా తీసుకోకండి. సర్లే, మా అందరికీ హారతి ఇచ్చారు, మరి గాయత్రికి ఏమిస్తారు? ప్రసాదం ఇవ్వండి. డ్రెస్ మీద పారబోసుకుంటుంది. ఏదైనా పండివ్వండి, తింటుందేమో. పండు రోజు తినేదే. స్వామివారికి పెట్టిన నైవేద్యం తినాలంటే అదృష్టం ఉండాలి. అవునక్కయ్, నైనమ్మా హారతి ఇచ్చేసాం కాబట్టి ఇక నైవేద్య ప్రసాదాలని అందరికీ పంచిపెట్టచ్చు. ఉండ్రాళ్ళనైతే చెరొకటి ఇవ్వచ్చు, కానీ ప్రసాదాన్ని ఎలా పంచుతాం బాబాయ్? భోంచేసేటప్పుడు తినొచ్చులే, అయినా స్వామివారి దగ్గర కాసేపైనా ఉండనివ్వండి. పర్వాలేదు హాసిని, హారతిచ్చారంటే దేవుడు అన్ని రకాల నైవేద్యాలను స్వీకరించినట్టే. అయితే ముందు వదినకి తినిపిద్దాం. ఏంటి మమ్మీకా? తినకూడదేదో తింటుందా మీ మమ్మీ? కాదు కదా, ప్రసాదమే కదా పెడుతుంది. కరెక్టే అనుకో. అనుకోవడం ఏంటి బ్రో? తినకూడదే ఏంటి? నాకు అర్థమైంది. స్వయంగా అత్తయ్యనే వండారు కాబట్టి తినగలుగుతారో లేదో అని ఆలోచిస్తున్నారు. అంత చండాలంగా ఏమీ చెయ్యరు అత్తయ్య, బానే వండుతారు. మీరిటివ్వండి పిన్ని. అయినా సరే ముందు నాకొద్దులే హాసిని. పసిపిల్ల గాయత్రిని తిన్నివ్వు. అరచేతిలో ఒక స్పూన్ పెడతానత్తయ్యా. వద్దొద్దు, చిన్నపిల్లలు దేవుడితో సమానం. దేవుడు తిన్నాక ఇంకెవరైనా తినొచ్చన్నావు కదక్కాయ్. అన్నాను కానీ నేను తర్వాత తింటానులే. గాయత్రి, నువ్వు తినమ్మా ముందు. దేవుని ప్రసాదం ముందుగా తనే తినాలని రూలే లేదు కదా అత్తయ్య. మనమెందుకు తినకూడదు? ఇటివక్క, ఒక్క స్పూన్ తింటాను, సరేనా? ఒక నిమిషం ఆగుతావా?
గిన్నెలా చేతులు మారుతుంటే పెద్ద మరదలు ఏమీ అనడం లేదేంటి? ఎవరికి వాళ్ళు నైవేద్యాన్ని తీసుకుంటున్నారు కానీ ఎవరూ తినడం లేదు, ఇంకెవరికి పెట్టడం లేదు. చిన్నలుడు సుమ్మనమ్మని తినకుండా ఎందుకు ఆగమన్నావు? ఇలా ఇవ్వు. విక్రాంత్ బాబు, డెకరేషన్ చేయలేదు, పూజ దగ్గరకు వచ్చి కొంచెం కూడా సాయం చేయని సుమనకి ఎందుకు అందరికన్నా ముందు దేవుడి నైవేద్యాన్ని తినే అదృష్టాన్ని కలిగించాలి? రే, తింటే ముందు నువ్వు పోతావురా. అందుకని తనకివ్వకుండా ముందు నేను తింటాను. ఆగలడు, ఎక్కువ కష్టపడింది నేను, ముందు నేను తింటాను. స్వామివారిని అంత బాగా అలంకరించింది నేను, కాబట్టి నేనే ముందు తినాలి. ముందు పిల్లకి పెట్టమని చెప్పిన వాళ్ళు ప్రసాదాన్ని అటు ఇటు తిప్పుతున్నారే. ఎవ్వరూ కాదు గాని తీసుకువెళ్ళి పూజకి రాని విష్కి ముందు తినిపించండి. ఆ పనన్నా చేయండి. సాయం చేయని నేనే తినకూడదన్నప్పుడు పూజకి రాని బావగారెందుకు తినాలి? ఎవరు తించేస్తారు గాని నాకు టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఓ పని చేయండి, నాకు ఇచ్చేయండి. ఇప్పుడు నాకలేం. చివర్లో జుర్రుకునేటప్పుడు శుభ్రంగా గిన్నెని నాకిచ్చేయొచ్చు, కడగాల్సిన పని లేకుండా. ఏహే చిచ్చి, జోక్ చిట్టి. నేను తింటున్నాను. రెడీ? 1 2 3. వద్దులే. ఏమైందక్క? పాపం గాయత్రి ఎంత ఆశగా చూస్తుందో చూడు చెల్లి. పెద్దవాళ్ళయ్యారు కానీ వీళ్ళకి బుద్ధి లేకుండా ప్రసాదం కోసం కొట్టుకుంటున్నారు అని అనుకుంటున్నావా పాపా? ముందు నువ్వే తిందువు గాని. ఆనమ్మా, నోర్తెరు నా బంగారు తల్లి. ఆను. ఏమైందమ్మా అలా వచ్చారు? ఏదో వచ్చిపోయిందండి. ఎలుకత్తయ్య, ఏయ్, ఏదో ఎలుగుబంటి వచ్చినట్టు అంతలా అరవాలా? ప్రసాదం అంతా నేలపాలైపోయింది. ఏ ఒక్కరూ తినలేదు చూసారా? ఎలుకంటే విఘ్నేశ్వరుడు బంటు వాహనం కూడా ఎందుకు వచ్చినా చేసిందో. స్వామివారికి కోపం వచ్చినట్టుంది బాబాయ్. నా దగ్గర పెట్టిన నైవేద్యాన్ని 10 నిమిషాలు కూడా ఉంచకుండా కక్కుర్తిపడి ఎవరికి వాళ్ళు తినేద్దామని చూసినందుకు ఇలా చేశారనుకుంటా. ఎలుక రాకపోతే బావుండేది. గాయత్రి తినేది.